my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. 2nd నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. హిందూ పేపర్లో వచ్చినటువంటి 2nd నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం ఈరోజు చూడబోతున్నాం. సో టుడే యాజ్ యూజువల్ వీ విల్ డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. అసైన్మెంట్కి మీరు ఇచ్చేటువంటి రెస్పాన్సెస్ బట్టి ఏమిటంటే ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాని నుంచి మీరు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్స్ ఏవైతే ఎర్రర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్స్లో ఇంపార్టెంటో వాటిని మనం పెట్టడం జరుగుతుంది. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా వాడుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, సో వీ విల్ స్టార్ట్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్తో మనం మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇస్ దట్ ఓకే నౌ? యా, సో ఇప్పుడు చూద్దామమ్మా అసైన్మెంట్ సొల్యూషన్. నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎక్కడెక్కడ మనం మార్పులు చేర్పులు చేయాలి. చైనా ఈజ్ వెల్కమ్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యాజ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద 116 countries compact ఈజ్ ఓపెన్ టు ఆల్. R.K. Singh, Minister for Power and Renewable Energy, said at the inauguration session of the International Solar Alliance Assembly here on Tuesday. రైట్, సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే చైనా ఈజ్ వెల్కమ్డ్ అని అన్నాడు. అయితే ఎవరైనా వెల్కమ్ చేశారా చైనాని? ఓకే, అక్కడ బై అని రావాలి కదా, వెల్కమ్ చేస్తున్నారు. ఎవరు వెల్కమ్ చేస్తున్నారు అంటే వర్బ్గా వాడా? లేదు. చైనా ఈజ్ వెల్కమ్ టు బి అంటే అది చాలా అక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ యాడ్జెక్టివ్ మిస్ అయింది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ వర్బ్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండే వర్బ్ అయితే కాదు. ఎందుకంటే చైనా ఈజ్ వెల్కమ్ టు బీ పార్ట్ బై ఎవరు, అలా లేదు కాబట్టి చైనా ఈజ్ వెల్కమ్. ఓకే, చైనా చాలా వెల్కమింగ్గా ఫీల్ అవుతుంది, అదొక స్వాగతంగా ఫీల్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వెల్కమ్, సో అక్కడ వెల్కమ్ అనేది సరిపోతుంది. వెల్కమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఆల్సో. నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. వెల్కమ్డ్ అనకూడదు. చైనా ఈజ్ వెల్కమ్ టు బీ ఏ పార్ట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ అంటాం. హ్యాపీ అన్నది యాడ్జెక్టివ్, అంటే అక్కడ యాడ్జెక్టివ్ పొజిషన్ అది. వెల్కమ్డ్ అనేది వర్బ్ అయిపోయింది కదా. సో ప్యాసివ్ వాయిస్లో కనిపిస్తుంది, కానీ అక్కడ ప్యాసివ్ వాయిస్ అనడానికి మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఆధారం లేదు. ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నాడు, దానికి ముందు ఆర్టికల్ దా వాడాడు, సరిపోయింది. యాజ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద 116 countries compact. చూసారా, 116 countries compact. కాంపాక్ట్ అన్నది నౌన్, ఇదేమైంది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది. ఓకే, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి. ఓకే, కంట్రీస్ కాదు. ఓకే, కంట్రీ. 116 country కాంపాక్ట్ మీకు ముందుగా చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ఎప్పుడైనా మనకి నౌన్కి ముందు వచ్చినటువంటి ఫ్రేజ్ సింగులర్గానే ఉండాలి. నెంబర్ ప్లూరల్ అయినప్పటికీ కూడా 116 countries అనేది కరెక్టే, కానీ 116 countries కాంపాక్ట్ ఈజ్ రాంగ్. 116 country కాంపాక్ట్. నౌ ఇట్ మేక్స్ సెన్స్. 116 country కాంపాక్ట్. ఎలా అయితే మనం 24-hour జర్నీ అని అంటాము, 54-minute వాక్ అని అంటాము. మినిట్ వాక్ అనాలి, మినిట్స్ వాక్ అనకూడదు. ఓకే, సో ఇవన్నీ మనకి దానికి కిందకు వస్తాయి. రైట్, సో దట్ ఈస్ యువర్ 54 minutes వాక్. క్లియర్ అది. సో సేమ్ అక్కడ 116 country కాంపాక్ట్. ఓకే, కాంపాక్ట్. సో వాళ్ళందరూ కలిసి ఒప్పందం చేసుకున్నారు. కాంపాక్ట్ ఈజ్ ఓపెన్ టు ఆల్, అందరికీ తెలిసిందే. పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆర్కే సింగ్ సెడ్ ఎట్ అని వాడాడు ప్రిపోజిషన్. కరెక్టేనా? ఎట్ ద ఇనాగ్రేషన్ కరెక్టే. ఎట్ అనేది స్పెసిఫిక్గా వాడే ప్రిపోజిషన్. సో ఎట్ అనేది మనకి ఇనాగ్రేషన్ సెషన్ దగ్గర, ఓకే, ఆ పర్టిక్యులర్ సెషన్ రోజున చేసినట్లుగా మనకి లొకేషన్ అనేది స్పెసిఫిక్గా ఉంది కాబట్టి యూ కెన్ యూస్ ఎట్. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ విత్ ప్రిపోజిషన్. Then what is the problem here? Session, this is a noun. Inauguration, this is also a noun. Inauguration session ఏమి మనం ఎప్పుడు ఓకే కాంపౌండ్ నౌన్లా కూడా ఎప్పుడు వాడం. సో ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఇనాగ్రల్ సెషన్, దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. నౌ ఇట్ మేక్స్ సెన్స్. ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అసెంబ్లీ హియర్ ఆన్ ట్యూస్డే. క్లియర్? సో విత్ దట్ వీ హ్యావ్ కమ్ టు 3 conclusions కదా. సో ఇది 116 country అవుతుంది, ఇనాగ్రల్ అవుతుంది, అలానే వెల్కమ్. క్లియర్? యాడ్జెక్టివ్ వాడడం, వర్బ్ పెట్టాడు. రైట్, దట్స్ హౌ యూ హ్యావ్ టు
deal with this question. Next we will move on to revision vocabulary, right? చూడండి అమ్మా, మనకి మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏదైతే మనం ఎడిటోరియల్లో డిస్కస్ చేసుకున్నామో ఆ వర్డ్స్ని ఒకసారి రివిజన్ చేసుకున్నాం. ఎడిటోరియల్లో మనం చదివేటప్పుడు వచ్చే వర్డ్స్ కదా, ఇండివిజువల్గా మనం చివరికి నేర్చుకున్నటువంటి వొకాబులరీ కాదు ఇది. సో వాట్ ఎవర్ థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దట్ ఆర్టికల్లో మనం ఏదైతే ఫ్లోలో వెళ్ళిపోతున్నామో సో అప్పుడు మనకి ఎదురైనటువంటి వర్డ్స్ ఇవి. సో వీటిని ఒక్కసారి మనం జస్ట్ రివైజింగ్ చేసుకుంటే ఎంతవరకు గుర్తుంచుకున్నాం, ఎంతవరకు గుర్తుంటాయని అన్న విషయాలు మనకి ఇంకోసారి విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో అలాక్రిటీ అనే పదం వాడాడు. అలాక్రిటీ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్ కదా, సో నౌన్ ITY కాబట్టి ఇట్స్ ఎ నౌన్. సో హౌ అలాక్రిటీ అంటే ఏంటమ్మా, సో మీరు చాలా ఈగర్గా ఉన్నారు, ఓకే, త్వరితగతిన, చాలా ఫాస్ట్గా, ఓకే. ఈగర్గా ఉంటే ఏంటి, మీరు త్వరగా రెస్పాండ్ అవుతారు, ఓకే. అలసత్వం దానికి ఆపోజిట్, అలాక్రిటీకి ఆపోజిట్ అలసత్వం. ఇక్కడ ఏంటంటే ఈగర్నెస్, అంటే చాలా క్విక్గా త్వరగా రెస్పాండ్ అవ్వడం. సో C విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, ఈగర్నెస్. ఇది కూడా NESS సఫిక్స్, అంటే దిస్ ఈజ్ ఆల్సో యువర్ నౌన్ ఫామే కదా. సో ఈగర్నెస్ అనొచ్చు, రెడీనెస్ అనొచ్చు, ఎంతూజియాజం, ఆర్డర్, ఓకే, ఆర్డర్, ఎంతూజియాజం, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. సో సుపైన్ అనే వర్డ్ని వాడడం జరిగింది. సుపైన్, సుపైన్ అనే అడ్జెక్టివ్ ఎప్పుడు వాడతామంటే దిస్ ఈజ్ అగైన్ యూజ్డ్ ఇన్ ఎ నెగటివ్ కాంటెక్స్ట్. సుపైన్ అనే అడ్జెక్టివ్ వాడుతున్నాం అంటే అర్థం ఏంటి, అగైన్ యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మీరు దానికి ఇండిఫరెంట్గా ఉంటున్నారు. వాట్ యూ మీన్ బై ఇండిఫరెంట్ అంటే మీరు దాన్ని పట్టించుకోవట్లేదు, కేర్లెస్నెస్ అన్నట్టు అంటాం కదా, సో దట్ ఈస్ కేర్లెస్. సో మనకి సుపైన్ అనేది కూడా యాడ్జెక్టివ్, నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎపాథెటిక్ అనే పదం చూసారా, ప్యాథోస్, ప్యాత్ అనే రూట్ వర్డ్ని నేర్చుకునేటప్పుడు మనకి ఈ పదం నేర్చుకోవడం జరిగింది. ఎపాథెటిక్ అంటే నాట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్స్, దాన్నే మనం ఇండిఫరెంట్ అని కూడా చెప్పచ్చు. ఇండిఫరెంట్ ఆర్ యూ కెన్ సే కేర్లెస్, కేర్ చేయకపోవడం, పట్టించుకోకపోవడం. సో యాటిట్యూడ్ని ఉద్దేశించి మనం ఎపాథెటిక్, అందుకే అది నెగిటివ్ యాడ్జెక్టివ్ అయింది. సో సుపైన్కి అది దగ్గరగా ఉంటుంది. ఇండిఫరెంట్ అని కానీ, కేర్లెస్ అని కానీ, ఎపాథెటిక్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. సో F విల్ బి యువర్ కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ రెజైమ్, ఓకే. రెజైమ్ అంటే పలానా వారి ఏమంటాం, గవర్నమెంట్ని ఉద్దేశించి, మనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి, సో వారి హయాం అని అంటాం ఎక్కువగా. కాంగ్రెస్ హయాంలో, బీజేపీ హయాంలో, BRS హయాంలో, వైసీపీ హయాంలో, టీడీపీ హయాంలో. సో రెజైమ్ అన్నది ఒకరి పాలనా కాలాన్ని ఉద్దేశించి వాడే పదం. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో మళ్ళీ వస్తుందంటే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో ఎవరికైతే ఆల్రెడీ వచ్చి ఉంటుందో, నేర్చుకుని ఉంటారో వాళ్ళు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు నోట్స్ రాసుకోండి, రైట్. సో రెజైమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్, సో పీరియడ్, రైట్, పాలనా కాలం అనుకున్నాం కదా. సో దానికి దగ్గరగా ఉండేవాడు చూడండి అమ్మా, విచ్ ఈస్ ద నియరెస్ట్ వన్, గవర్నమెంట్ ఆర్ రూల్, రీన్ అంటాం దీన్ని, రూల్ ఆర్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. గవర్నమెంట్ అనొచ్చు, రూల్ అనొచ్చు, విచ్ మీన్స్ పాలనా కాలం, రైట్. నెక్స్ట్ డెఫరెన్స్ అనే పదం వాడాడు. ENCతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని నౌన్స్ అవుతాయి. సో డెఫరెన్స్ అంటే షోయింగ్ రెవరెన్స్, రెస్పెక్ట్ అంటాం కదా. సో ఒక రకమైనటువంటి గౌరవ భావం, దాన్నే మనం డెఫరెన్స్ అనే పదంతో వాడతాం. సో కోర్ట్ మొట్టికాయలు వేసింది కదా, సుప్రీం కోర్ట్ ఏం చేసింది, లోక్సభ స్పీకర్ను ఉద్దేశించి ఇచ్చినటువంటి డెడ్ లైన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. సో యూ షుడ్ షో ద డెఫరెన్స్ టు కోర్ట్స్ డైరెక్షన్స్ అన్నట్టుగా నేను నేర్చుకోవడం జరిగింది. సో డెఫరెన్స్ అన్నది అప్పుడు ఏమవుతుందమ్మా, రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి వర్డ్ని మనం పట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే రెవరెన్స్ అనుకున్నాం కదా. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి ఒకసారి, రెస్పెక్ట్ ఆర్ రిగార్డ్, ఎస్టీమ్, రెస్పెక్ట్ ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ రిగార్డ్, విచ్ మీన్స్ ఎస్టీమ్డ్ పర్సనాలిటీ అంటాం కదా, అంటే హైలీ రెస్పెక్టెడ్ అంటాం. ఎస్టీమ్డ్ పర్సనాలిటీస్ ఈస్ యాడ్జెక్టివ్, ఎస్టీమ్ ఈజ్ యువర్ హై సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, అంటే గౌరవం. ఓకే, ఎస్టీమ్ అనేది పాజిటివ్ వర్డ్. సో డెఫరెన్స్ అనేది పాజిటివ్ నౌన్ కాబట్టి ఆప్షన్ E. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ ఎడ్జుడికేట్, ఇది వర్బ్ అమ్మ. జూడ్ అని వచ్చిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్, న్యాయానికి సంబంధించింది, రిలేటెడ్ టు జుడిషియరీ, ఓకే, లా, కోర్ట్ చుట్టూ తిరిగే పదాలు జూడ్. అయితే ఎడ్జుడికేట్ అంటే ఏంటి, ఎడ్యుడికేషన్ అనే నౌన్ ఉంది మనకి,
ఎడ్జుడికేషన్. సో ఎడ్జుడికేషన్ అనే నౌన్ పాసిబుల్ అవుతుందంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వర్బ్, ఎడ్జుడికేట్. సో ఎడ్జుడికేట్ అంటే గివింగ్ సమ్ జడ్జ్మెంట్, ఒక ప్రాబ్లమ్ని ఉద్దేశించి ఏదైనా డిస్ప్యూట్ జరిగినప్పుడు ఆ డిస్ప్యూట్కి సంబంధించి ఇచ్చే జడ్జిమెంట్ని ఉద్దేశించి మనం ఎడ్జుడికేషన్ అని అంటాం, రైట్. సో ఎడ్జుడికేట్ అంటే ఒక తీర్పుని ఇవ్వగలగడం. సో రెండు పార్టీస్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ అయినప్పుడు ఆ రెండు పార్టీస్కి సంబంధించిన ఒక సొల్యూషన్తో మనం ముందుకు రావడం, దట్ ఈస్ ఎడ్జుడికేట్. సో అక్కడ మనకి వర్బ్ కావాలి కదా. చూడండి, ఎడ్జుడికేట్ తీర్పునివ్వడం అనే మీనింగ్లో మనకి వచ్చే పదం చూడండి, అక్కడ ఏముందో. మీడియేట్ అనొచ్చు, ఎడ్జడ్జ్ అనొచ్చు. ఓకే, మీడియేట్, ఎడ్జడ్జ్ అంటే ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం. మీడియేట్ అంటే మనం మధ్యలో దూరి వారి సమస్యని పరిష్కరించడం. మధ్యలో దూరడం అంటే అక్కడ నెగిటివ్ కాంటెక్స్లో కాదు, సో రిజాల్వ్ చేయడం, సమస్యని పరిష్కరించడం అనే సెన్స్లో. ఆర్బిట్రేటర్ అని అంటారు. ఓకే, ఆర్బిట్రేటర్ అంటే ఏంటి? సో హీ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్. ఆర్బిట్రేట్ ఈస్ ద వర్బ్ ఫామ్, ఆర్బిట్రేషన్ ఈస్ ద abstract noun, arbitrator is a common noun. Okay, B will be your correct answer. Partisan ఇది adjective. Partisan అంటే మీనింగ్ ఏంటమ్మా? సో పక్షపాత ధోరణి అని అంటాం. పార్టీసన్ అంటే మనం ఒకరి వైపు మొగ్గు చూపడం, సో ఒకరికి అనుకూలంగా మనం వ్యవహరించడాన్నే పార్టీసన్ అంటాం. బికాస్ ఆఫ్ సమ్ ఎఫిలియేషన్స్, మనకున్నటువంటి ఎఫిలియేషన్స్ వల్ల ఒక పార్టీ వైపు మనం వారికి ఫేవర్స్ ఏమైనా చేయడం, వారికి ఏమైనా మన పరిధి దాటి వారికి ఫేవర్స్ చేయడం, వారికి అనుకూలంగా వ్యవహరించడం అనే సెన్స్లో మనం పార్టీసన్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. సో చూడండి, ప్రీజుడైజ్డ్ అనొచ్చా? ప్రీజుడైజ్డ్ అంటే ఏంటి? సో వారిపైన మనకు ఆల్రెడీ కొంత ఉండడం వారి పట్ల కదా, అంటే మనం ఏం చెప్పచ్చు? బయాస్డ్ అనొచ్చా? బయాస్డ్ అనొచ్చు. ఎస్, బయాస్డ్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ డిస్క్రిమినేటరీ అని చెప్పుకోవచ్చు. డిస్క్రిమినేటరీ, రైట్. సో దట్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఆర్ యూ ఏబుల్ టు డూ, అన్నీ సరిపోయా లేదా అన్నది మీరు జడ్జ్ చేయండి. ఇది కూడా వర్బ్ పాజిటివ్ కాంటెక్స్టే, రైట్. పార్టీసన్ అంటే కొంచెం నెగిటివ్ కదా, పార్షియల్ కదా. బయాస్డ్ అన్నా, పార్షియల్ అన్నా, ప్రెజుడైజ్డ్ అన్నా ఓకే, మనం ఒకరి వైపు ఆల్రెడీ ఒక స్టాండ్ తీసేసుకున్నట్టే. ఓకే, ఒపీనియనేటెడ్ అని కూడా అంటాం. ఒపీనియనేటెడ్ అంటాం. సో అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సో పాజిటివ్ కాంటెక్స్లో వాడుతున్నామా, నెగిటివ్ కాంటెక్స్లో వాడుతున్నామా అది తెలియడం చాలా ముఖ్యం. ఇప్పుడే మనకేంటంటే వర్డ్ యొక్క మూవ్మెంట్ అనేది మనం చాలా ఈజీగా గెస్ చేయడానికి, దాన్ని ఎలా వాడాలి, ఎలా అర్థం చేసుకోవాలన్నది మనకి బాగా క్లారిటీ పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్ సెక్షన్ అమ్మా. సో ఎడిటోరియల్ ఈరోజు చెప్తున్నటువంటి టైటిల్ ఏ టైటిల్ అమ్మా? మాల్వేర్ మెలైస్ అనే ఒక పదం హెడ్లైన్స్తో మనకు కనిపించడం జరిగింది. సో మాల్వేర్ అంటే ఏంటి? జనరల్గా మాల్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ఏ నెగటివ్ కాంటెక్స్ట్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం మాల్వేర్ అంటారు కదా. అయితే మాల్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ బ్యాడ్. ఓకే, యాజ్ బెన్ ఈజ్ గుడ్, బెన్ అనేది గుడ్తో అసోసియేట్ అయినటువంటి వర్డ్, మాల్ అనేది బ్యాడ్తో అసోసియేట్ అయినటువంటి వర్డ్. ఓకే, మ్యాల్ఫియసెన్స్ అంటారు, మ్యాలిగ్నెంట్ అంటారు, మెలైన్ అంటారు, మెలైస్ అంటారు. సో చూసారా, మళ్ళీ ఇక్కడ మెలైస్, ఇది కూడా మాల్ అనే రూట్తో. ఓకే, సో మాల్ అంటే బ్యాడ్. సో మాల్వేర్ అన్నది తెలుసు కదా మీకు. సో మన యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడం, దోచుకోవడం, దొంగిలించడం అనే సెన్స్లో ఒక సాఫ్ట్వేర్ రూపంలో దాన్ని రూపొందించి మన యొక్క డేటాని, మన కాన్ఫిడెన్షియల్ డేటాని యాక్సెస్ చేయడానికి, లేదన్నా కరప్ట్ చేయడానికి, మన పర్సనల్ ఫైల్స్ కానీ, మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ని కరప్ట్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ని వాళ్ళు లాక్కోవటానికి కానీ ప్రయత్నించడంలో భాగంగా ఉపయోగించేదాన్ని మనం మాల్వేర్ అంటాం. ఓకే, సో ఇది ఒక వైరస్ లాంటిది. సో ఇట్ ట్రైస్ టు స్టీల్ యువర్ కాన్ఫిడెన్షియల్ డేటా. మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉంచాలనుకుంటున్నారో ఆ డేటాని దొంగిలించేదాన్ని మాల్వేర్ అంటారు. ఓకే, అది సాఫ్ట్వేర్ లాంటిది విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రాంగ్ ఇంటెన్షన్స్తో రాంగ్ పర్పసెస్తో వాడేది మాల్వేర్. మెలైస్ ఈజ్ ఒక రకమైనటువంటి జబ్బు అనుకోవచ్చు, రోగం అనుకోవచ్చు. సో
బ్యాడ్, సంథింగ్ రిలేటెడ్ టు దుర్బుద్ధి అనొచ్చు, దురుద్దేశం అనొచ్చు. సో అది మెలైస్. సో నెగిటివ్ కాంటెక్స్ట్లోని 2 పదాలు వాడతాం. అయితే ఈ టైటిల్ ఎందుకు ఇచ్చాడంటే రిపీటెడ్ అలిగేషన్స్ ఆఫ్ స్పైవేర్ యూజ్ నీడ్ థరో ఇండిపెండెంట్ ప్రోబ్. ఇంతకు ముందు కూడా ఈ పదం మనకు వచ్చింది, ప్రోబ్ అనే పదం వచ్చింది. ప్రోబ్ అంటే ఏంటమ్మా? ప్రోబ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అనే మీనింగ్లో ప్రోబ్ అనే పదం వాడతాం. ప్రోబ్కి వైర్ అనే మీనింగ్ కూడా ఉంది. వైర్, ప్రోబ్ ఇస్ లైక్ వైర్. కార్డ్ అంటాం కదా, కార్డ్ అన్న వైర్ అన్న ఆ మీనింగ్లో కూడా ప్రోబ్ని వాడతాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మనకి ప్రోబ్కి అర్థం ఏమొస్తుంది? ఇన్వెస్టిగేషన్, విచారణ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఆ విచారణ ఎట్లా ఉండాలి? థరో అండ్ ఇండిపెండెంట్, సమగ్రమైన. థరో అంటే ఏంటి? కంప్లీట్ అనే మీనింగ్ వస్తుంది, సమగ్రమైన. అదేవిధంగా ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా ఉండాలి. స్వచ్ఛందంగా అంటాను, స్వతంత్రంగా ఉండాలి. స్వచ్ఛందంగా అంటే వాలంటరీలీ. ఓకే. ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛగా, ఓకే, ఎటువంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్. స్వతంత్ర అని అంటాం కదా, దట్ ఈస్ ఇండిపెండెంట్. అయితే స్పైవేర్ వాడుతున్నారు. సో వాటి మీద కొన్ని రిపీటెడ్ ఎలిగేషన్స్, అంటే రిపీటెడ్గా వాటి మీద ఆరోపణలు అయితే ఉన్నాయంట. స్పైవేర్ని వాడుతున్నారు. సో దీనికి సంబంధించి మనం సమగ్రమైన స్వతంత్రమైన విచారణని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. నీడ్ అంటే అవసరం, రైట్. అయితే వీటి మీద రిపీటెడ్గా ఎలిగేషన్స్ వస్తున్నాయి. స్పైవేర్ వాడుతున్నారు అంటే మన డేటాని ఎవరో యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, మన కాన్ఫిడెన్షియల్ డేటాని, మన ప్రైవసీకి భంగం కలిగించే విధంగా, ఓకే, జరుగుతున్న వాటిని మనం తిప్పికొట్టాలి. ఓకే, ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్గా చేయాలి అనేటట్లుగా మనకి మీనింగ్ వస్తుంది. క్లియర్? సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఆర్టికల్ లోపలికి వెళ్ళిపోదాం. వన్స్ ట్రై టు రీడ్ ద హోల్ ఆర్టికల్. ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో వాటిని మీరు కనెక్ట్ చేసుకోండి, వాటిని మీరు బ్రిడ్జ్ చేసుకోండి గ్యాప్ని. సో ఎడిటోరియల్ మనకి ఈ అనాలిసిస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి పాపం స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సో యూ నీడ్ సమ్ గైడ్ కదా. సో నేను కేవలం నా పాత్ర ఏంటంటే మీరు ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, కాంటెక్చువల్గా ఎలా దాటుకుంటూ పోవాలి. సో కొంత టైం వరకు మేము మీకు హెల్ప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మీరుగానే నేర్చుకునే క్యాపబిలిటీలోకి మీరు రావాలి. అప్పుడు మళ్ళీ నా అవసరం మీకు రాకూడదు. సో మై ఇంటెన్షన్ ఇస్ టు టేక్ యూ టు దాట్ లెవెల్. సో ఎవరెవరైతే స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారో, కొంచెం ఇబ్బంది పడుతున్నారో, సో వాళ్ళు మెల్లమెల్లగా వారి యొక్క స్టాండర్డ్స్ని పెంచుకుంటూ, సో ప్రతిసారి నా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీ స్థాయిని మీరే పెంచుకునే విధంగా మిమ్మల్ని తయారు చేయడం అన్నది, సో దట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద ప్రైమ్ గోల్ ఆఫ్ దీస్ సెషన్స్. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీని యొక్క లాభాన్ని, దీని యొక్క అడ్వాంటేజ్ని మీరు పొందండి, రైట్. సో ఒకసారి చదువుదాం. ఎలా చదువుతున్నాను, ఎలా గ్యాప్ ఇస్తున్నాను, రైట్. సో ప్రతిదీ మీరు గమనిస్తూ ఉంటే మీకు కొంత టైం తర్వాత మీరు దాన్ని సొంతంగా మీరు అనాలిసిస్ చేసే క్యాపబిలిటీని మీరు సంపాదించుకోవచ్చు. ఓకే. సో ఒకసారి చూద్దాం అమ్మా. సో దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ట్రై టు రీడ్ ద హోల్ ఆర్టికల్ వన్స్, దెన్ వీ విల్ డిస్కస్. ఇన్ ఏ థ్రైవింగ్ డెమోక్రసీ, the opposition and the press are vital components of a structure controlled by a ruling establishment that requires accountability for it to be effective. Okay? In a thriving democracy. Thriving అంటే నెగటివ్, పాజిటివ్ కాంటెక్స్టా నెగిటివ్ కాంటెక్స్టా? థ్రైవింగ్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా? ఏ అంటే ఇండికేషన్ ఆఫ్ ఎ నౌన్. సో డెమోక్రసీ ఈజ్ యువర్ ప్రజాస్వామ్యం. అయితే ఎలాంటి ప్రజాస్వామ్యం? థ్రైవింగ్ అంటే పరిఢవిల్లుతున్నా అంటారు. పరిఢవిల్లుతోంది, ఫ్లరిష్ అవుతుంది అనే మీనింగ్లో మనకి థ్రైవ్ అనే పదం వాడుతున్నాం. పరిఢవిల్లుతుంది అంటారు కదా తెలుగులో. సో దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటే, సో ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ అనే మీనింగ్లో మనకి థ్రైవింగ్ అనే పదాన్ని వాడతాం. సో సంథింగ్ ఈజ్ థ్రైవింగ్ అంటే దే ఆర్ డూయింగ్ గుడ్, బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనే కాంటెక్స్ట్లో మనం థ్రైవింగ్ అనే పదాన్ని వాడతాం. అయితే ఎస్పెషలీ ఏ డెమోక్రసీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో దాన్ని ఉద్దేశించి అంటున్నాడు, ద అపోజిషన్ అండ్ ద ప్రెస్. ఓకే, ప్రతిపక్షం మరియు మీడియా. ప్రెస్ అంటే అక్కడ మీడియాని ఉద్దేశించి. ఆర్ వైటల్ కాంపోనెంట్స్. వైటల్ అంటే ఏంటమ్మా? ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, పాజిటివ్ అడ్జెక్టివ్. అదే కదా కాంపోనెంట్స్ నౌను, వైటల్ అడ్జెక్టివ్, పాజిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్. ఆఫ్ ఏ స్ట్రక్చర్ కంట్రోల్డ్ బై అ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ దట్ రిక్వైర్స్ అకౌంటబిలిటీ ఫర్ ఇట్ టు బి ఎఫెక్టివ్. ఇట్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ అనే ప్రిపోజిషన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎవరైతే రూల్ చేస్తున్నారో సో వారు జవాబుదారీతనంగా ఉండడానికి ఈ రెండు కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్? అపోజిషను,
ప్రెస్. వీళ్ళిద్దరు చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తారు. దేంట్లో? ప్రభుత్వం ఏదైతే జవాబుదారీతనంగా ఉండాలి అంటే వారిని విమర్శించడం, వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపడంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. సో అది మరింత ప్రభావితంగా పనిచేయాలి. ఇట్ టు బీ ఎఫెక్టివ్ అంటున్నాడు. అది మరింత ప్రభావవంతంగా పనిచేయాలంటే వీరి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్, వైటల్. దట్ ఓవర్ ఏ డజన్ అపోజిషన్ లీడర్స్ and journalists received email alerts from Apple that their devices were targeted by state-sponsored attackers suggests that this could be a repeat of what these members of the first and fourth estate went through in the Pegasus episode recently. Okay? అయితే ఓవర్ ఏ డజన్ అపోజిషన్ లీడర్స్, దగ్గర 12 మంది అపోజిషన్ లీడర్స్, అలానే జర్నలిస్ట్, వాళ్ళకి కొన్ని ఈమెయిల్ అలర్ట్స్ అయితే రావడం జరిగింది. ఎవరి నుంచమ్మా? యాపిల్ కంపెనీ నుంచి. ఏమని? దట్ దేర్ డివైజెస్ వర్ టార్గెటెడ్. సో వారి దగ్గర ఉన్నటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో, సో మోస్ట్ ప్రాబబ్లీ అవి ఐఫోన్స్ అయి ఉంటాయి, యాపిల్ ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. సో అవి టార్గెట్ చేయబడుతున్నాయి అన్నట్టుగా వాళ్ళకు ఒక ఈమెయిల్ అలర్ట్ అనేది యాపిల్ తరఫు నుంచి రావడం జరిగింది ఆ అపోజిషన్ లీడర్స్కి, అలానే జర్నలిస్ట్కి. దగ్గర ఒక 12 మందిని. ఓవర్ ఏ డజన్, సో మోర్ దాన్ 12 స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్. సో ఎవరో బ్యాక్ చేస్తున్న ప్రభుత్వం, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ఇస్తుంది అన్నట్టుగా. స్టేట్ స్పాన్సర్డ్ అంటే బ్యాకింగ్ అంటే ఏంటి? సపోర్టింగ్. సో వాళ్ళ సపోర్ట్, ప్రభుత్వం యొక్క అండదండలతో ఎవరైతే అటాక్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు మీ యొక్క డివైజెస్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకి ఈమెయిల్ అలర్ట్ రావడం జరిగింది. సజెస్ట్ దట్ దిస్ కుడ్ బి ఎ రిపీట్ ఆఫ్ వాట్ దీస్ మెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ వెంట్ త్రూ ఇన్ ద పెగాసస్ ఎపిసోడ్ రీసెంట్లీ. ఈ పెగాసస్ ఎపిసోడ్, ఉదంతం, ఎపిసోడ్ అంటే అక్కడ ఉదంతం, పెగాసస్ ఉదంతం కూడా ఈ మధ్యన జరిగింది. సో ఇది దానికి ఒక రిపీట్ వెర్షన్ లాగా ఉంది, అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఆ పెగాసస్ కూడా అలాంటిదే. సో మన కాన్ఫిడెన్షియల్ డేటాని అది ఆ మధ్య కొంచెం ట్రెండ్ అయింది. సో ఇది కూడా ఆ విధంగానే మనకి మన డేటాని ఎక్కడో వాళ్ళు డివైజెస్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ అన్నాడు. ఈ పదం చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ఫోర్త్ ఎస్టేట్ అన్నది ఎవరికి సంబంధించిందంటే మీడియాకి సంబంధించి మనం ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం. సో 1, 2, 3 ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్, ఫోర్త్ ఎస్టేట్. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఇది బాగా పాపులర్ అయిన టర్మ్స్ ఇవి. సో ఫోర్త్ ఎస్టేట్ అని ఎప్పుడు మీకు కనిపించినా ఇట్ ఈస్ రిఫరింగ్ టు మీడియా, ప్రెస్ను ఉద్దేశించి మనం ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం. అలానే ఫస్ట్ ఎస్టేట్ అంటే ప్రీస్ట్లీ క్లాస్ అంటారు కదా, క్లెర్జీమెన్ అంటారు. సో క్లెర్జీమెన్ అన్న ప్రీస్ట్లీ క్లాస్ అంటే ఏంటి? పండితులు. ఓకే, కొంచెం బాగా చదువుకున్న విద్యావంతులను ఉద్దేశించి మనం క్లెర్జీ పీపుల్ అంటాం. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎస్టేట్, దీస్ మెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ వెన్ త్రూ ఇన్ ద పెగాసస్. సో పెగాసస్ ఎపిసోడ్ ఉదంతంలో కూడా వీళ్ళు ఇలానే సఫర్ అయ్యారు, రీసెంట్గా జరిగింది. సో ఇప్పుడు ఈ ఉదంతం ఏదైతే ఉందో యాపిల్కి సంబంధించింది, ఇది దానిలానే ఉంది. రిపీట్ ఆఫ్ వాట్ అంటున్నాడు. రిపీట్ అంటే దానికి సేమ్ వర్షన్, అటువంటిదే. ఇన్ ఎర్లీ 2022 an article in the New York Times detailed how Pegasus, a spyware developed by the Israel-based NSO group, was used as a tool to advance Israeli interests, as Tel Aviv offered it to other countries which used it against opposition leaders, journalists and dissidents. అయితే ఎర్లీ 2022 అంటే 2022 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఎర్లీ, అప్పుడు న్యూయార్క్ టైమ్స్ అనే ఒక న్యూస్ పేపర్, పాపులర్ న్యూస్ పేపర్ అది, అందులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని? ఒక డీటెయిల్డ్గా పెగాసస్ గురించి చెప్పడం జరిగింది. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అయితే పెగాసస్ అన్నది ఏంటమ్మా? ఏ స్పైవేర్. చూసారా, అక్కడ పెగాసస్ కామా ఇచ్చి ఏ స్పైవేర్ డెవలప్డ్ బై ద అంటున్నాడు. దాని అర్థం ఏంటి? సో దిస్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పెగాసస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆ క్లాజ్లో ఇచ్చాడు. ఆ క్లాజ్ ఏంటి? ఏ స్పైవేర్ డెవలప్డ్ బై ద ఇజ్రాయెల్ బేస్డ్ ఎన్ఎస్ఓ గ్రూప్. సో ఇజ్రాయెల్కి చెందినటువంటి ఒక ఎన్ఎస్ఓ గ్రూప్ దీన్ని డెవలప్ చేసిందంట. స్పైవేర్, స్పై అంటే మీనింగ్ ఏంటి? సో మీ ఇన్ఫర్మేషన్ని, మీ కాన్ఫిడెన్షియల్ డేటాని ఒక నిఘాలాగా ఉండి మీ యొక్క డేటాని వేరే వారికి చేరవేసే ప్రయత్నం చేయడాన్ని స్పై అంటాం. ఆ స్పైవేర్ని వాళ్ళు డెవలప్ చేశారు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక ఎన్ఎస్ఓ గ్రూప్.
అయితే దాన్ని ఎలా వాడారు? ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్. దాన్ని ఒక ఆయుధంగా వాడారు వారి యొక్క ప్రయోజనాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. టు అడ్వాన్స్ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్, వారికి ఉన్న ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి వారు దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. అలానే యాజ్ టెల్ అన్న ఇజ్రాయెల్ అన్న సేమ్, ఇంకొక పేరు అది ఇజ్రాయెల్కి. ఆఫర్డ్ ఇట్ టు అదర్ కంట్రీస్, వేరే కంట్రీస్కి కూడా అది ఆఫర్ చేయడం జరిగింది. ఓకే, విచ్ యూజ్డ్ ఇట్ అగెయిన్స్ట్ అపోజిషన్ లీడర్స్. సో అంటే వేరే వేరే దేశాలకైతే అది దాన్ని ఆఫర్ చేసిందంట. అయితే ఆ కంట్రీస్ ఏం చేసాయి? అపోజిషన్ లీడర్స్ మీద వాటిని వాడటం స్టార్ట్ చేసింది, జర్నలిస్టుల మీద. అలానే డిసిడెంట్స్, అంటే వారికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. దట్ ఈస్ డిసిడెంట్. డిసిడెంట్ అంటే ఏంటి? అపోజ్, మనం అనుకున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు మనం డిసిడెంట్స్ అంటాం, రైట్? సో ఇన్ జూలై 2021, అయితే జూలై 2021లో ఏం జరిగింది? రిపోర్టర్స్ కన్సార్టియం అంటే సో వారి యొక్క సమూహం, సో వారి యొక్క యూనియన్ని ఉద్దేశించి మనం కన్సార్టియం అనే పదంతో వాడతాం. సో కన్సార్టియం ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంటింగ్ ఏ గ్రూప్, ఒక కలెక్టివ్ నౌన్గా మనం దాన్ని తీసుకోవచ్చు. సో ద పెగాసస్ ప్రాజెక్ట్ ఫౌండ్ that at least 40 journalists, cabinet ministers and other officials in India were possibly subject to surveillance using Pegasus software. 2021లో రిపోర్టర్స్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ కన్సార్టియము, అలానే పెగాసస్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఏమని వాళ్ళు కనుగొన్నారంట? ఫౌండ్ అన్నారు. ఫౌండ్ అంటే వాళ్ళు కనుక్కున్నారు. ఏమని కనుగొన్నారు? అట్లీస్ట్ అంటే మినిమం ఒక 40 జర్నలిస్టులు, క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉండే వ్యక్తులు, అలానే కొంతమంది అఫీషియల్స్, ఇండియాకి సంబంధించినటువంటి ఈ జర్నలిస్టులు కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, అదే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో 40 దగ్గర ఒక మినిమం 40 మెంబర్స్ యొక్క డేటాని ఏం చేశారు? సో నిఘాకి వాళ్ళు గురయ్యారు. వేర్ పాసిబిలీ సబ్జెక్ట్ టు సర్వేలెన్స్. సర్వేలెన్స్ అంటే ఏంటి? వారిపైన నిఘా ఉంచడం జరిగింది. సర్వేలెన్స్ నౌన్. అయితే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి వారి మీద నిఘా ఉంచడం జరిగింది అన్నట్టుగా తేలిందంట. ఆ రిపోర్టర్స్ కన్సార్టియం వాళ్ళు తేల్చారు, వాళ్ళ స్టడీలో బయటపడింది. ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్యానెల్ హౌవెవర్ ఫౌండ్ నో కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ ద స్పైవేర్ ఆన్ ద 29 phones that it had examined, but the apex court also noted tellingly that the union government was not cooperating with the panel. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఏం చేసినప్పుడు వీళ్ళు ఏదైతే స్టడీని చెప్పారో, ఇట్లా 40 జర్నలిస్టుల పైగా వీరు సర్వేలెన్స్కి గురవుతున్నారు ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా అని ఏదైతే వీళ్ళు కనుక్కున్నారో, కోర్టు వరకు వెళ్ళింది ఆ విషయం. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్యానల్కి ఎటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ దొరకలేదు. ఫౌండ్ నో కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఎటువంటి ఫైనల్. కంక్లూజివ్ అంటే ఏంటి? తప్పు జరిగింది అన్నట్టుగా వాళ్ళకి ఒక ఫర్మ్ ఎవిడెన్స్, సాక్ష్యం దొరకలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? 29 ఫోన్లు ఎగ్జామిన్ చేశారంట. అయితే వాళ్ళకి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఈ స్పైవేర్ ద్వారా సర్వేలెన్స్ చేశారు అన్నట్టుగా బయటపడిందో, సో అక్కడ ఒక 29 ఫోన్స్ని వాళ్ళు ఎగ్జామిన్ చేశారు, దాన్ని బాగా పరిశీలించారు. బట్ వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు, ఎటువంటి సాక్ష్యం అయితే దొరకలేదు. ఓకే, నిశ్చయాత్మకమైన అని అంటాం, కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటారు. ఓకే, బట్ ద అపెక్స్ కోర్ట్ ఆల్సో నోటెడ్. అయితే ఏమని చెప్తుంది? వాళ్ళకైతే సాక్ష్యం, బలమైన సాక్ష్యం అయితే దొరకలేదు, కానీ టెల్లింగ్లీ అంటున్నాడు. టెల్లింగ్లీ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? రివీలింగ్. ఓకే, సిగ్నిఫికెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. రివీలింగ్లీ ఆర్ సిగ్నిఫికెంట్లీ దట్ ద యూనియన్ గవర్నమెంట్ వాజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద ప్యానల్. ఈ ప్యానల్ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్యానల్తో యూనియన్ గవర్నమెంట్ అంత కోఆపరేట్ చేయట్లేదు అన్నట్టుగా వాళ్ళు రివీల్ చేశారు. అన్లైక్ ద ఇండియన్ గవర్నమెంట్స్ lackadaisical and dismissive approach towards the NSO group and its products, which the NYT reported as allegedly bought by the Indian government from Israel as part of a $2 billion package including sophisticated weapons and intelligence gear in 2017. Unlike the Indian governments, unlike అంటే సో దానికి వ్యతిరేకంగా, అన్లైక్ అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యొక్క లాకడైసికల్ అప్రోచ్, ఇది ఒక నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. లాకడైసికల్ అంటే అర్థం ఏంటమ్మా? లాక్ అనే పదం కనిపిస్తుంది కదా, సో మీకు అక్కడ నిర్లక్ష్యపూరిత వైఖరి అని చెప్పచ్చు, నిర్లక్ష్యపూరిత వైఖరి అని చెప్పచ్చు. అలానే డిస్మిసివ్ అప్రోచ్, ఈ రెండు కూడా నెగిటివ్ వర్డ్సే. డిస్మిస్ అంటే మీనింగ్ ఏంటి? డిస్మిసివ్ అప్రోచ్ అంటే తిరస్కార వైఖరి అంటాం కదా, సో తిరస్కార వైఖరి
నిర్లక్ష్యపూరిత వైఖరి ఈ ఎన్ఎస్ఓ పట్ల ఉన్నట్లుగా. ఓకే, అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్ విచ్ ద ఎన్వైటీ రిపోర్టెడ్. ఎన్వైటీ అంటే న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది ఏమని, అలెజెడ్లీ అంటే వారి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ నేపథ్యంగా, అంటే నిజమో కాదో మనకు తెలియదు కానీ వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయంట, బాట్ బై ది ఇండియన్ గవర్నమెంట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నట్టుగా 2 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చి ఆ సోఫిస్టికేటెడ్ వెపన్స్తో కూడినటువంటి కొన్ని ఓకే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని కూడా 2017లో తీసుకున్నట్టుగా వారి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అది ఎన్వైటీ రిపోర్ట్ చేసింది, న్యూయార్క్ టైమ్స్. ఓకే, అదర్ గవర్నమెంట్స్ ఇన్ ద వెస్ట్ ఇంప్లిమెంటెడ్ స్ట్రింజెంట్ స్టెప్స్ ఫాలోయింగ్ ద డిస్క్లోజర్స్ ఆన్ స్పైవేర్ యూస్. అయితే మిగతా గవర్నమెంట్స్ వెస్టర్న్ కంట్రీస్లో ఉండే మిగతా గవర్నమెంట్స్ ఏం చేశాయి, ఇంప్లిమెంటెడ్ స్ట్రింజెంట్ స్టెప్స్ అంటే స్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. స్ట్రింజెంట్ అంటే వెరీ సివియర్ అని కానీ స్ట్రిక్ట్ అనే మీనింగ్ మనకి స్ట్రింజెంట్ అనే యాడ్జెక్టివ్తో వస్తుంది. సివియర్ ఆర్ స్ట్రిక్ట్ స్టెప్స్ ఫాలోయింగ్ ద డిస్క్లోజర్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, స్పైవేర్ యూజ్ మీద వారు డిస్క్లోజర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, రివీల్ చేయడం. ఓకే, సో ఇవేవైతే స్పైవేర్ అందరూ యూజ్ చేస్తున్నారు అని ఏదైతే బయటపడిందో అప్పుడు వెంటనే చాలా సివియర్ స్టెప్స్ అన్నవి గవర్నమెంట్స్ అన్నవి తీసుకున్నాయంట వెస్ట్రన్ కంట్రీస్లో, అది చెప్తున్నాడు. రైట్, యాపిల్స్ ఐఫోన్స్ ఆర్ యూజ్డ్ బై నియర్లీ 20% ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ వరల్డ్ వైడ్. సో ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 20% మంది, అంటే ప్రతి 100లో 20 మంది ఐఫోన్ యూజర్సే ఉన్నారంట. ఓకే, ప్రపంచం మొత్తంలో వరల్డ్ వైడ్. అండ్ బై నియర్లీ 7% ఆఫ్ సచ్ యూజర్స్ ఇన్ ఇండియా. ఆ 20%లో మళ్ళీ 7% ఎవరు, ఇండియన్సే ఉన్నారంట. లార్జ్లీ ఫర్ దేర్ డైవర్స్ ఫెసిలిటీస్ అండ్ రోబస్ట్ సెక్యూరిటీ ప్రొవిజన్స్. రోబస్ట్ అంటే చాలా పవర్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. రోబస్ట్ ఈజ్ పవర్ఫుల్, భద్రతాపరమైనటువంటి ప్రమాణాల వల్ల. అలానే ప్రత్యేకమైనటువంటి, డైవర్స్ అంటే డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. డైవర్స్ DIVORC డివోర్స్ ఉంది, డైవర్స్ DIVERSC డైవర్స్ అంటే మల్టిపుల్, డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. చాలా రకరకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల, అలానే సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఇవ్వడం వల్ల ఓకే అందరు దీన్ని ఆదరిస్తున్నారు. రీసెర్చర్స్ హ్యాడ్ ఫౌండ్ దట్ స్పైవేర్ సాఫ్ట్వేర్ సచ్ as Pegasus had targeted iPhones and the operating system iOS as early as 2016, and Apple had come up with updates to fix Pegasus exploits besides going on to sue NSO. రీసెర్చర్స్ ఏమి కనుగొన్నారు, స్పైవేర్ సాఫ్ట్వేర్ అంటే పెగాసస్ లాంటి స్పైవేర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఐఫోన్స్ని మరియు ఆపరేటింగ్ సిస్టమ్ iOSని ఈ రెండింటిని కూడా టార్గెట్ చేసింది. ఎప్పుడు, 2016 మొదల్లోనే. ఓకే, ఎర్లీ యాజ్ 2016 2016లోనే టార్గెట్ చేసేయంట ఈ పెగాసస్ సాఫ్ట్వేర్. ఓకే, ఎవరిని, ఐఫోన్స్ని, అలానే iOSతో పనిచేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఫోన్స్ని కూడా టార్గెట్ చేశాయి. అప్పుడు ఏం చేసింది యాపిల్, కొత్తగా అప్డేట్స్తో అది కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. సో పెగాసస్ ఎక్కడైనా ఎక్స్ప్లాయిట్ చేస్తుందేమో, ఓకే మా వ్యవస్థను ఎక్కడైనా అది ఎక్స్ప్లాయిట్ చేయొచ్చని వాళ్ళు కొన్ని అప్డేట్స్తో కూడా రంగంలోకి దిగడం జరిగింది యాపిల్ వాళ్ళు. అలానే దాంతోపాటుగా ఏం చేశారు, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. సో ఈ కొత్త అప్డేట్ని దించడంతో పాటు అయితే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లాయిట్ చేసినా మనం దాన్ని తట్టుకునే విధంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ని వాళ్ళు రెడీ చేసుకున్నారు యాపిల్ వాళ్ళు. దాంతోపాటుగానే NSO అంటే వారిపైన ఏం చేశారమ్మా, స్యూ అంటే మీనింగ్ ఏంటి, కోర్టులో కేసు వేయడం. దట్ ఈస్ SUE అంటే అర్థం ఏంటి, ఐ విల్ సూ యూ అంటారు, అంటే అర్థం ఏంటి, కోర్టులో మేము మీ మీద కేసు వేస్తాను అని అర్థం. సో NSO మీద కేసు వేస్తూనే పెగాసస్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి అప్డేట్స్తో యాపిల్ రెడీ అయ్యింది. ద కంపెనీ క్లారిఫైడ్ దట్ ద అలర్ట్ సెంట్ నౌ డిడ్ నాట్ అక్యూజ్ అ స్పెసిఫిక్ స్టేట్ యాక్టర్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అలర్ట్స్ ఏవైతే వచ్చాయో అయితే ఒక పర్టిక్యులర్ స్టేట్ యాక్టర్ అని ఒక స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని మనం ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు, డిడ్ నాట్ అక్యూజ్ అంటున్నాడు. ఓకే, వాళ్ళని మనం ఎక్కడ కూడా అక్యూజ్ చేయట్లేదు, దోషిగా మనం చెప్పట్లేదు అని అంటున్నారు. దట్ ద అలర్ట్ సెంట్ నౌ, ఇప్పుడు వచ్చినటువంటి అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కంపెనీ క్లారిఫై చేసింది, అంటే యాపిల్ క్లారిఫై చేసింది. ఇట్ ఆల్సో సెట్ దట్ ఇట్ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డిస్క్లోజ్ హౌ ద టార్గెట్స్ వేర్ డిస్కవర్డ్. అయితే ఇలా టార్గెట్ చేయబోతున్నారు అని వీళ్ళు ఏదైతే కనుక్కున్నారో అది ఎలా కనుక్కున్నాం అన్నది మేము ప్రస్తుతానికైతే రివీల్ చేయదలుచుకోవట్లేదు. బట్
కాకపోతే రీఐటరేటెడ్ అంటే ఎంఫసైజ్ చేయడం, రీఇటరేట్ అంటే చెప్పింది మళ్ళీ చెప్పడం, దట్ ద అలర్ట్స్ హ్యాడ్ టు బి టేకెన్ సీరియస్లీ అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, ఎంఫసైజ్ చేస్తున్నారు. రీఐటరేట్ అంటే ఓకే యు ఆర్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ దట్ ద అలర్ట్స్ హ్యాడ్ టు బి టేకెన్ సీరియస్లీ, ఈ అలర్ట్స్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా యాపిల్ వాళ్ళు క్లారిఫై చేశారు. యట్ with the specific targets being opposition leaders and journalists, the question whether it is the ruling establishment that is subjecting them to surveillance is important. అయితే స్పెసిఫిక్ టార్గెట్స్ బీయింగ్ అపోజిషన్ లీడర్స్ అండ్ జర్నలిస్ట్, వీళ్ళు కదా మెయిన్ టార్గెట్స్, అపోజిషన్ లీడర్స్ని జర్నలిస్ట్నే కదా టార్గెట్ చేస్తున్నారు. ద క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న తలెత్తుతున్న ప్రశ్న ఏంటమ్మా, ద క్వశ్చన్ వెదర్ ఇట్ ఈస్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రస్తుతానికి పవర్లో ఉన్నటువంటి గవర్నమెంట్, రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అక్కడ దేన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, ఎవరైతే రూలింగ్లో ఉన్నారో గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉందో, దట్ ఈస్ సబ్జెక్టింగ్ దెమ్ టు సర్వైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని కొని వారి మీద ఆరోపణ వచ్చింది కదా, న్యూయార్క్ టైమ్స్లో పబ్లిష్ చేయడం జరిగింది ఒక ఆర్టికల్. సో గవర్నమెంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఈ అపోజిషన్ మీద, జర్నలిస్ట్ మీద ఈ స్పైవేర్ని ప్రయోగించి ఓకే ఈ సర్వేలెన్స్ అనేది చేస్తుందా లేదా అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నౌ. సో అదే ఆ ప్రశ్నే మనం ఇప్పుడు కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ కెన్ ఓన్లీ బీ వెరిఫైడ్, అయితే దీన్ని వెరిఫై చేయాలంటే ఏం చేయాలి, ఇండిపెండెంట్ అండ్ ఎంపవర్డ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వింగ్ ద అపెక్స్ కోర్ట్ అగైన్ విచ్ షుడ్ దిస్ టైమ్ అరౌండ్ కంపెల్ ద యూనియన్ గవర్నమెంట్ టు కోఆపరేట్. అయితే ఇప్పుడు రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా, ఈ సర్వేలెన్స్కి అదే కారణమా, అదే చేపిస్తుందా జర్నలిస్ట్ మీద అపోజిషన్ ఎందుకంటే వారికే కదా అలర్ట్స్ వచ్చాయి యాపిల్ కంపెనీ నుంచి. సో ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వింగ్ ద అపెక్స్ కోర్ట్. మళ్ళీ వాళ్ళు ఓకే వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ ఎంపీలను పెట్టి ఓకే చేయడం అన్నది ఇంపార్షియల్గా జరగదు కదా ఇన్వెస్టిగేషన్. సో మనం పార్షియల్గా అయిపోతుంది అది. సో దాన్ని మనం దేంతో తీసుకెళ్ళాలమ్మా, సో దాన్ని చాలా జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో నిష్పక్షపాతంగా ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి, వెరిఫైడ్ బై ఇండిపెండెంట్ అండ్ ఎంపవర్డ్ ఇన్వెస్టిగేషన్. ఆ దర్యాప్తు ఎలా జరగాలి, ఓకే స్వతంత్రంగా మరియు సాధికారికంగా. ఎంపవర్డ్ అంటే సాధికారికంగా అనే మీనింగ్ వస్తుంది. స్వతంత్రంగా ఉండాలి, ఎంపవర్డ్గా ఉండాలి అంటే ఎవరు కూడా మధ్యలో ఇన్వాల్వ్ కానట్టుగా, ఓకే ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా ఉండాలి. విచ్ షుడ్ దిస్ టైమ్, అయితే ఈసారి ఎలా ఉండాలంట, కంపెల్ ద యూనియన్ గవర్నమెంట్ టు కోఆపరేట్. వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదని అంతకుముందు చెప్పారు కదా, కోర్టు అప్పుడు చెప్పింది కదా ఏమని, వాళ్ళకి ఎటువంటి ఆధారం అయితే దొరకలేదు, కానీ ఆ ఫోన్స్ అప్పుడు ఫస్ట్ ఆరోపణ వచ్చినప్పుడు ఫోన్స్ అన్నింటినీ వెరిఫై చేసింది, ఎటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ దొరకలేదు. అప్పుడు ఏమని చెప్పింది, యూనియన్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదని. కాకపోతే ఈసారి ఇట్లా జరగకూడదు, యూనియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా కంపెల్ అంటే వారికి ఖచ్చితంగా ఫోర్స్ చేయబడాలి, యూనియన్ గవర్నమెంట్ని ఫోర్స్ చేయబడాలి, ఏమని కోఆపరేట్ చేసేందుకు ఫోర్స్ చేయబడాలి. మోర్ ఇమీడియట్లీ ద గవర్నమెంట్ మస్ట్ కమ్ క్లీన్ ఆన్ ఇట్స్ డీలింగ్స్ విత్ NSO అండ్ ఇట్స్ యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ బై సచ్ ఏజెన్సీస్. ఇంకా ఇమీడియట్గా ఏం చేయాలి, గవర్నమెంట్ మస్ట్ కమ్ క్లీన్. సో గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి ఆన్ ఇట్స్ డీలింగ్స్ విత్ NSOతో ఏమైనా డీల్స్ కుదుర్చుకుందా లేదా అనే విషయాల్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది, క్లీన్గా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇట్స్ యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొవైడెడ్ బై సచ్ ఏజెన్సీస్, ఆ NSO లాంటి ఏజెన్సీస్ ఏమైనా సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేశాయా, వాటిని వీళ్ళు యూజ్ చేశారా అన్నది వాళ్ళు క్లియర్గా చెప్పగలగాలి. అండ్ ఆల్సో ఎమ్యులేట్ స్టెప్స్, ఎమ్యులేట్ అంటే ఫాలో చేయడం, ఫాలో టేకెన్ బై అదర్ గవర్నమెంట్స్ ఇన్ ప్రోస్క్రైబింగ్ సచ్ ఎంటిటీస్. మనం అనుకున్నాం కదా వెస్టర్న్ గవర్నమెంట్స్, వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంతకుముందు ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పాడు కదా, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమని చెప్పాడమ్మా, ఓకే స్పైవేర్ యూసేజ్ మీద వాళ్ళు స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకున్నారు అని అనుకున్నాం లాస్ట్ పారాగ్రాఫ్లో. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఖచ్చితంగా వీ నీడ్ టు టేక్ సమ్ డెసిషన్, ఓకే వీ నీడ్ టు ఫాలో. ఎమ్యులేట్ అంటే వాళ్ళు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో, ఏవైతే మార్గాల్ని వేశారో వాళ్ళు అదే అడుగుజాడల్లో వెళ్ళాలి. మిగతా గవర్నమెంట్స్ అంటే వెస్ట్లో అదర్ గవర్నమెంట్స్ ఏవైతే స్టెప్స్ని, మార్గాల్ని వేసుకున్నాయో
అనుసరించాయో ఓకే మనం కూడా ప్రోస్క్రైబ్ చేయడం. ఓకే, ప్రోస్క్రైబింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రోస్క్రైబింగ్ అంటే మీరు దాన్ని కంప్లీట్గా వద్దని చెప్పడం. ఓకే, ప్రిస్క్రైబ్ అంటే మీరు దాని అర్థం ఏంటి? ప్రిస్క్రైబ్ ఏ మెడిసిన్ అంటారు. ప్రిస్క్రైబ్ అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్. ప్రోస్క్రైబ్ అంటే దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం. ఓకే, ప్రోస్క్రైబింగ్ ఈజ్ బ్యానింగ్ సచ్ ఎంటిటీస్. ఏ ఎంటిటీస్? ఎన్ఎస్ఓ లాంటి ఎంటిటీస్. సో ఈ దేశాలు అవలంబిస్తున్నటువంటి స్టెప్స్ని మనం కూడా ఫాలో చేయాలి. ఓకే, సో అది మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలిసింది, రైట్? ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ క్రైసిస్ నేపథ్యంలో ఓకే వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ వర్డ్స్ అండ్ ఆల్సో ద కరెంట్ క్రైసిస్ రిగార్డింగ్ దిస్ మాల్వేర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో ఒకసారి వొకాబులరీని చూద్దాం. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి ఈరోజు వర్డ్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అనే పదం. బ్రెయిన్ స్టార్మ్ అంటారు, బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే మేధో మథనం అంటాం తెలుగులో. మేధో మథనం అంటే మీనింగ్ ఏంటమ్మా? మథనం అంటే ఏంటి? బేసిక్గా చిలకడం. ఎప్పుడు చిలుకుతాం మనం? చిలికితే మనకు కావాల్సిన పదార్థాలు మనం తీసుకురావడానికి. అంటే సో బ్రెయిన్ స్టార్మ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? కొత్త కొత్త ఐడియాస్ని పుట్టుకొచ్చేలాగా అందరూ కలిసి డిబేట్ చేయడం, డిస్కస్ చేయడం, బెస్ట్ మైండ్స్ అన్నీ ఒక దగ్గర కూర్చుని ఒక విషయం పైన సమాలోచన చేసి సొల్యూషన్స్ని రాబట్టడాన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. ఓకే, సో బ్రెయిన్ స్టార్మింగ్ క్యాన్ జనరేట్. బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా వాడాడు ఇక్కడ? నౌన్గా వాడాడు. ఎందుకంటే ఇది వర్బ్ కదా, క్యాన్ జనరేట్ ఈజ్ అ వర్బ్. సో దిస్ ఈజ్ యువర్ నౌన్. సో బ్రెయిన్ స్టార్మింగ్ క్రియేట్ సమ్ వండర్ఫుల్ ఐడియాస్. చాలా గొప్ప ఐడియాస్ని పుట్టుకొచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం. కాంటెంప్లేట్, అందరూ కలిసి కూర్చొని ఆలోచించడం. డెలిబరేట్ అన్న థింక్ అనే మీనింగ్ వస్తుంది. గ్రూప్ డిస్కషన్ టు ప్రొడ్యూస్ ఐడియాస్ ఆర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐడియాస్ని పుట్టించడం కావచ్చు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కావచ్చు. సో దాన్ని ఉద్దేశించి మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాం. క్లియర్? నెక్స్ట్ బ్లిప్ అన్నాడు. బ్లిప్ అంటే స్మాల్ ఎర్రర్. ఓకే, చిన్న మిస్లీడింగ్, దాన్నే మనం బ్లిప్ అంటాం. ఓకే, దీన్ని ఎలా వాడతారంటే నౌన్గా వాడతాం. సో బ్లిప్ అంటే ఒక చిన్న ఎర్రర్, దానివల్ల చిన్న డీవియేషన్ రావటం. చూసారా, గ్లిచ్ అనే పదం వాడాడు. టెక్నికల్ గ్లిచ్ అంటాం, టెక్నికల్ స్నాగ్ అంటాం, ఎకో ప్రతిధ్వని అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ లాంటిది. లాస్ట్ మంత్స్ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ వాజ్ డిస్క్రైబ్డ్ బై ద ఛాన్సలర్ యాజ్ ఓన్లీ ఏ బ్లిప్ అంటే స్మాల్ ఎర్రర్, ఏ టెంపరరీ చేంజ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ మీనింగ్. స్పెషల్ మీనింగ్ ఏమి ఉండదు, కానీ ఒక టెంపరరీ చేంజ్ని ఉద్దేశించి చిన్న ఎర్రర్ని కానీ ఆ డీవియేషన్ని కానీ మనం బ్లిప్ అనే పదంతో సూచిస్తాం. జీలస్, ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. ఓయుఎస్ కాబట్టి యాడ్జెక్టివ్. జీల్, ZEAL, ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. జీల్ పాజిటివ్ నౌన్, జీలస్ యాడ్జెక్టివ్. ఓకే, సో హీ వాజ్ అ జీలస్ సపోర్టర్ అంటే ఎంథూజియాస్టిక్ అనే మీనింగ్ వస్తుంది. జీలస్ సపోర్టర్ అంటే వెరీ ఎంథూజియాస్టిక్. ఓకే, ఆర్డెంట్ అని కానీ, జస్ట్ఫుల్ అని కానీ, ఫర్వెంట్, ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్ అవుతాయి. జస్ట్ఫుల్, ఆర్డెంట్, ఫర్వెంట్. షోయింగ్ గ్రేట్ ఎనర్జీ ఆర్ ఎంథూజియాజం ఇన్ పర్స్యూట్ ఆఫ్ అ కాజ్ ఆర్ అబ్జెక్టివ్. సో మీరు చాలా ఎంథూజియాజం చూపించడం, దాని పట్ల చాలా ఎనర్జీతో వ్యవహరించడం అనే కాంటెక్స్లో మనం జీలస్ అనే పదాన్ని వాడతాం. సపోర్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ రిఫార్మ్. ఓకే, వాట్ డూ మీన్ బై రిఫార్మ్? సంస్కరణ అంటాం. ఎస్, పార్లమెంటరీ రిఫార్మ్స్. సో కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ రిఫార్మ్స్, సంస్కరణలను ఉద్దేశించి అతను చాలా సపోర్ట్ చేసే వ్యక్తి, చాలా ఎంథూజియాస్టిక్గా సపోర్ట్ చేసే వ్యక్తిని మనం జీలస్ అంటాం. అదే జలస్ అనే పదం ఉంది, JEALOUS, ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. సో ఒకరి పైన మనకి జలస్ ఉందంటే సో అది నెగటివ్ కాంటెక్స్ట్. జెలసీ, దిస్ ఈజ్ యువర్ నౌన్, నెగటివ్ నౌన్ కదా, రైట్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లాడబుల్. లాడబుల్ కూడా ABLE కాబట్టి ఇది యాడ్జెక్టివ్, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. మీరు దేన్నైనా లాడబుల్ అంటున్నారంటే లార్డ్ అనే వర్బ్ LAUD, లార్డ్. సో దిస్ ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ యు ఆర్ ప్రైజింగ్ సమ్వన్. మీరు ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారు, పొగుడుతున్నారు అనే కాంటెక్స్లో వి యూజ్ లార్డ్. సో హీ లార్డెడ్ హిమ్ అంటే హీ ప్రైజ్డ్ హిమ్. ఓకే, సో లాడబుల్ అంటే ప్రైజ్ వర్ది అని అనొచ్చు. ప్రైజ్ వర్తి అంటే విచ్ డిజర్వ్స్ ప్రైజ్, విచ్ డిజర్వ్స్. కమెండబుల్ అంటే విచ్ డిజర్వ్స్ ఓకే ప్రైజ్, విచ్ డిజర్వ్స్ కమెండ్. కమెండ్ చేయడం అంటే వారిని ప్రోత్సహించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఓకే, గొప్పగా ఉందని పొగడ్డం. ఏ లాడబుల్ గోల్. అప్రిషియబుల్ అంటాం కదా, అప్రిషియేట్ చేసే విధంగా. డిజర్వింగ్
praise even if there is little or no success. Deserving praise అని అంటాం. ఓకే, సో సంథింగ్ విచ్ డిజర్వ్స్ ప్రైజ్ ఇస్ లాడబుల్. క్లియర్? నెక్స్ట్, ఫ్యాక్టర్ సంథింగ్ ఇన్, ఇదొక ఎక్స్ప్రెషన్. ఫ్యాక్టర్ ఇన్ అనే వాడతాం. సో ఒకసారి దాని యూసేజ్ అబ్జర్వ్ చేయండి. హెర్ శాలరీ ఈజ్ నాట్ దాట్ హై వెన్ చైల్డ్ కేర్ కాస్ట్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఇన్. అంటే కన్సిడర్డ్ అనే మీనింగ్ వస్తుంది చూసారా, ఇంక్లూడ్ చేయడం. మీరు ఒకవేళ చైల్డ్ కేర్ కాస్ట్ని మెడికల్ ఇన్సూరెన్స్ని కానీ పరిగణలోకి తీసుకుంటే ఆమె శాలరీ చాలా అంత హై ఏం కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఆర్ ఇంక్లూడెడ్ అనే మీనింగ్ వస్తుంది, ఆర్ కన్సిడర్డ్. ఓకే, టు ఇంక్లూడ్ ఆర్ కన్సిడర్ ఏ పర్టిక్యులర్ ఫ్యాక్ట్ వెన్ యు ఆర్ ప్లానింగ్ ఆర్ క్యాల్కులేటింగ్ సంథింగ్. సో కన్సిడర్ చేయడం, ఇంక్లూడ్ చేయడం అనే సెన్స్లో మనం ఫ్యాక్టర్ సంథింగ్ ఇన్ అనే ఒక ఎక్స్ప్రెషన్ని వాడతాం. ఎర్నెస్ట్, ఎర్నెస్ట్ అన్నది యాడ్జెక్టివ్ అమ్మ. ఓకే, ఎర్నెస్ట్ గ్రాటిట్యూడ్ అంటాం. ఎర్నెస్ట్ అంటే సిన్సియర్ అని, సీరియస్ అని, డీప్ అనే యాడ్జెక్టివ్తో మనం వాడతాం. సో ఎర్నెస్ట్ రిగార్డ్స్ అని అంటాం, ఎర్నెస్ట్ అప్రిషియేషన్స్, ఆనెస్ట్ అని, సీరియస్ అని. ఓకే, ఆ కాంటెక్స్లో మనం వాడతాం, అంటే పాజిటివ్ కాంటెక్స్లోనే వాడే పదం. హీ వాజ్ ఎ వెరీ ఎర్నెస్ట్ యంగ్ మ్యాన్. అంటే సీరియస్, ప్రొఫౌండ్, డీప్, సీరియస్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకు వస్తాయి. డిటర్మైండ్ చూసారా, సీరియస్ అండ్ డిటర్మైండ్, ఎస్పెషల్లీ టూ సీరియస్ అండ్ అనేబుల్ టు ఫైండ్ యువర్ ఓన్ యాక్షన్స్ ఫన్నీ. ఎక్కడ కూడా ఫన్కి తావు లేకుండా కంప్లీట్గా సీరియస్గా ఉండడాన్ని ఎర్నెస్ట్, సిన్సియర్ అనే పదం కూడా మనం వాడచ్చు. సిన్సియర్, ఇట్స్ మై ఎర్నెస్ట్ అపీల్ అంటారు. ఎర్నెస్ట్ అపీల్ అంటే సిన్సియర్ రిక్వెస్ట్. ఎర్నెస్ట్ అపీల్ అన్నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్నా బోత్ మీన్ ద సేమ్. ఓకే, సిన్సియర్, ఎర్నెస్ట్ రెండు సినోనిమ్స్ అవుతాయి. క్లియర్? ఇట్ ఈస్ ఎ పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే అడ్జెక్టివ్. వర్చ్యూ, సూపర్ వర్డ్ ఇది. వర్చ్యూ అనేది నౌన్. వర్చ్యువస్, వర్చ్యువస్ ఇది యాడ్జెక్టివ్, పాజిటివ్ కాంటెక్స్ట్. సో వర్చ్యూ అండ్ వైస్ అని అంటారు. వర్చ్యూ అండ్ వైస్, వైస్ అన్నది ఏమంటాం? నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. అంటే మీకున్నటువంటి దురలవాట్లను ఉద్దేశించి వైసెస్ అంటాం. వర్చ్యూస్ అంటే గుడ్ థింగ్స్, దట్ ఈస్ వర్చ్యూస్. అంటే పుణ్యాలు పాపాలు అంటారు చూసారా. ఓకే, మీకున్నటువంటి చెడు అలవాట్లని వైసెస్ అంటారు. చెడు అలవాట్లని వైసెస్ ఉద్దేశించి వైస్ అంటారు. వర్చ్యూ అంటే మీకున్నటువంటి గొప్ప లక్షణాలు. రైట్? అప్రైట్నెస్, పాజిటివ్ వర్డ్. రెక్టిట్యూడ్, కరెక్ట్ యాటిట్యూడ్. ఆనెస్టీ. ఓకే, ఇవన్నీ ఏంటమ్మా? పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ వాడే నౌన్స్ కదా. అప్రైట్నెస్ కావచ్చు, రెక్టిట్యూడ్ కావచ్చు, ఆనెస్టీ కావచ్చు. సో అదొక గొప్ప లక్షణం. పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ, నోబుల్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఓకే, నోబుల్ క్వాలిటీని ఉద్దేశించి మనం వర్చ్యూ అంటాం. ఎ గుడ్ మారల్ క్వాలిటీ ఇన్ ఎ పర్సన్ ఆర్ ద జనరల్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మారల్లీ గుడ్. సో మారల్గా గుడ్ అని చెప్పడానికి మనం వర్చ్యూ అనే పదాన్ని వాడతాం. క్లియర్? అప్రైట్నెస్ అంటే ఏంటి? ఆనెస్ట్గా ఉండడం. అబవ్ బోర్డ్ అంటాం, ఆనెస్ట్ అంటాం. ఓకే, రెక్టిట్యూడ్, కరెక్ట్ బిహేవియర్. సో దట్ ఈస్ యువర్ వర్చ్యూ. నెక్స్ట్ వారెంటెడ్. వారెంటెడ్, వారెంట్ అనే పదం వినుంటారు మీరు. వారెంట్ అంటే జస్టిఫై. అరెస్ట్ వారెంట్ అంటే యూర్ అరెస్ట్ వారెంట్ ఏది అని అంటారు. అంటే అర్థం ఏంటి? నా అరెస్ట్కి గల కారణాన్ని తెలపడం, జస్టిఫై చేసే విధంగా మనకి నోటీస్ పంపించడం. వారెంటెడ్ మీన్స్ యు ఆర్ షోయింగ్ సమ్ జస్టిఫికేషన్. ఓకే, గ్యారంటీ, జస్టిఫై, అసర్ట్ అంటే మీరు దాన్ని ఎంఫసిస్ చేయడం. ఓకే, సో ఇఫ్ సంథింగ్ ఈజ్ వారెంటెడ్ దెర్ ఈస్ ఎ గుడ్ రీజన్ ఫర్ ఇట్. సో దానికి సరైనటువంటి కారణం ఉండి ఉంటుంది, అప్పుడే మీరు దాన్ని వారెంటెడ్ అని అనగలరు. సో మీరు వారెంటెడ్ అంటున్నారంటే దానికి స్ట్రాంగ్ రీజన్ అన్నది ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్, అది యాక్సెప్టబుల్ అయి కూడా ఉండాలి. ఫర్ ఎ సివియర్ కాఫ్ దట్ లాస్ట్ మోర్ దాన్ 3 weeks ఎ చెస్ట్ ఎక్స్రే మే బీ వారెంటెడ్ అంటే నెసెసరీ టు రూల్ అవుట్ న్యూమోనియా. న్యూమోనియా ఉందో లేదో తేలిపోతుంది. ఓకే, అప్పుడు మనకి అదొక రీజన్ ఇస్తుంది, న్యూమోనియా ఉందా లేదా అన్నది చెస్ట్ ఎక్స్రే తీయడం వల్ల. సివియర్ కాఫ్ లాస్ట్ మోర్ దాన్ 3 weeks, 3 వారాలు గడువు దాటితే అది సివియర్ కాఫ్ కింద మారిపోయినప్పుడు చెస్ట్ ఎక్స్రే అన్నది హెల్ప్ చేస్తుంది టు రూల్ అవుట్ న్యూమోనియా. న్యూమోనియా ఉందా లేదా అన్నది క్లియర్ కట్ అయిపోతుంది చెస్ట్ ఎక్స్రే తీయడం వల్ల. దట్ ఈస్ యువర్ వారెంట్. సో అసైన్మెంట్ చూద్దామమ్మా. సో మనం ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ని చూసేసాం. నౌ వీ విల్ డిస్కస్ రైట్ అసైన్మెంట్. A day after suspected Kuki extremists gunned down a police officer from the Meeti community in Manipur, Defense Minister Rajnath Singh said it was high time the two communities sit together to remove their trust deficit with heart-to-heart conversations.
సో ఈ చిన్న చిన్న పారాగ్రాఫ్స్ నుంచి మీరు మీనింగ్ని అర్థం చేసుకుంటూనే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీనింగు అర్థం కావాలి, గ్రామాటికల్ ఇష్యూస్ కూడా మీరు అంటే ఎక్కడెక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోకుండా జస్ట్ గ్రామర్ మీద ఫోకస్ చేయడం వల్ల యూజ్ ఉండదు. మీనింగు అర్థం కావాలి, అదేవిధంగా గ్రామాటికల్గా ఆ అర్థమయ్యే క్రమంలోనే మీరు గ్రామర్ పాయింట్స్ని మీరు పసిగట్టగలగాలి. చేస్తున్నారంటే మీ రీడింగ్ స్కిల్స్ బాగున్నాయని, ఒకవేళ లేదు అంటే మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మీ రీడింగ్ పార్ట్ అన్నది మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. సో ఈ సెల్ఫ్ అనాలిసిస్ భాగంలోనే మనం ఈ అసైన్మెంట్ని తేవడం జరిగింది. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు సొల్యూషన్తో పాటు కొత్త విషయాలతో రేపు ఎడిషన్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.